కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో శనివారం 45 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం గ్రామ సగర్ల సంఘం మరియు నియోజకవర్గ బీసీ సంఘర్షణ ఐక్య వేదిక కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి శ్రీనివాసరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతుల వారిచే వేద పండితులతో హోమం మరియు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ వైపీ నేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పత్తిపాడు నియోజకవర్గ బీసీ సంఘర్షణ ఐక్య వేదిక కన్వీనర్ ఏపూరి శ్రీనివాస్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీవై నేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముందుగా ఈరోజు నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను తమ పార్టీ తరపున తాను కృషి చేస్తానని అన్నారు. అలాగే గత జగన్ ప్రభుత్వం కంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ అవినీతికి పాల్పడుతుందని అన్నారు. మిత్రులకు పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు అభయాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలు శ్రీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు. ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కమెడియన్ సునీల్ గారు ఒక మాట చెప్తారు, బాప్ ఏక నంబరు బేటా 10 నంబరు అంటారు. అంటే 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 100కి 50-55% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను, రక్షణ కల్పిస్తాను, నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 16 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడ ప్రస్తావన తీసుకురావడం కానీ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన చిన్నశంకర్లపూడి గ్రామంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా అన్న రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది. నేను చాలా టెన్షన్ పడ్డాను. నెల రోజులు బట్టి, అంటే ఆంజనేయ స్వామి విగ్రహం గత 5 నెలలు బట్టి కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అంత టెన్షన్ పడలేదు. అన్నగారిని తీసుకురావాలా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపాడు కాన్స్టెన్సీకి ఒకసారి అని ఎంతో పట్టుదలగా ఉండి మేము అన్నగారిని ఆహ్వానించడం జరిగింది. నేనైతేనేమి మన గొంప శివ గారు, శీలం సీన్ గారు, వీళ్ళందరినీ కూడా నేను 1-10 సార్లు రిక్వెస్ట్ చేసి అన్న మీరు కూడా చెప్పండి, అన్న కన్విన్స్ చేయండి, చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, రానా కావదానికి ఇంత మహత్వ కార్యక్రమం తలపెట్టామని అంటే
మా గ్రామస్తులు అందరూ అదృష్టవంతంగా భావిస్తున్నాను. అన్నగారు వచ్చారు ఈరోజు, మరి ఇక్కడ చూశారు, కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇక్కడ నిర్మించిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఆర్థిక వ్యయంతో కూడుకున్నది. అది మొత్తం గ్రామస్తులు అందరూ కూడా తలో చేయి వేసి నిర్మించుకోవడం జరిగింది. అదంతా ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఇందులో మేము మా వంతు కూడా భాగస్వామ్యం అవుతామన్న ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వచ్చే కార్యక్రమం చేసిన తర్వాత మనం నా వంతుగా కూడా ఒక 2 lakhs అవేర్నెస్ చాలా సంతోషదాయకమైన విషయం. మన గ్రామం రావడమే నాకు చాలా దృష్టి ఉంటే మళ్ళీ దైవ కార్యక్రమం నిమిత్తం 2 లక్షల రూపాయలు విరాళంగా అందించినందుకు మా గ్రామ పెద్దలు అందరి తరఫునే, ప్రత్యేకించి మా సగర కమిటీ పెద్దల తరఫునే మేమందరం కూడా ప్రత్యేకంగా చేసుకుంటామండి.